వంటలు అయితే చేస్తున్నాము. చలో ఏం చేస్తున్నాం అనేది మా మమ్మీ చెప్తుంది. మమ్మీ హలో, సే హాయ్. హాయ్. చెప్పు ఏం చేస్తున్నాం మనం? మురుకులు చేస్తున్నాము. ముగ్గురికి నిన్న ఏం చేసావో చెప్పు ఫస్ట్. బియ్యము, మినపప్పు. కొంచెం గట్టిగా చెప్పాలి. బియ్యము, మినపప్పు ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకొని బియ్యంలో కలిపి కొంచెం శనగపప్పు, మినపప్పు వేసి మిక్సీ పట్టించాలి. అయితే పక్కకెళ్ళి పట్టించుకొని రావాలి. బయటనే పట్టించి తీసుకొచ్చాము. దీంట్లో ఏమేమి వేయాలో అవన్నీ వేస్తున్నాను చూడండి. ఫస్ట్ కొంచెం పసుపు, తర్వాత కారం, నువ్వులు వేసుకోవాలి. ఇది ఓమా నువ్వులు అండ్ నువ్వులు ముందు మంచిగా వాష్ చేసుకోవాలి, జల్లెట్టుకోవాలి. మట్టి ఇట్లా ఏమైనా ఉంటుందేమో. తర్వాత పిండిలో ఇట్లా అన్ని కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇట్లా రుబ్బుకుంటే బాగుంటుంది, కానీ మనకి అంత ఓపిక లేదు కదా, అందుకే ఎలా నాకు పెళ్ళైన 10 yearsలో ఫస్ట్ టైం మా ఇంట్లో పిండి వంటలు. ఎప్పుడు మమ్మీ వాళ్ళు చేసుకుంటే తింటాం తప్ప మనం చేసుకునేది లేదు. తర్వాత నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ ఏదైనా ఓకే. మేమైతే డాల్డా వాడుకున్నాము. మమ్మీ డాల్డా వేస్తే ఇట్లా చుట్టుకుపోతున్నట్టు అయితే కదా, మురుకులలో అవ్వదు. నూనె వేసిస్తాము, కరిగిపోతుంది. కారం, ఉప్పు. ఇది ఎన్ని కేజీస్? ఇదా 1.5 kg. 1.5 kgకి తగ్గిన కారం. మీ టేస్ట్ తగ్గట్టు కారం. మీరు ఎట్లా కారం ఎంత తింటారో అంత. 1 spoon, 2 spoons, ఇంకొంచెం చాలు. నేను మా చిన్న స్పూన్ తోటి 3 spoons వేసాను సాల్ట్. ఇది చిన్నగా ఉంది, ఇంకా తెలియాలి. ఉప్పు నేను వేస్తాను. మా మమ్మీకి స్పూన్ తోటి అలవాట్లేదు, అట్లా చేయకుంటే అందాలతో వేసేస్తాను. మనకేమో స్పూన్ లెక్క కావాలి. ఇంకా ఇవన్నీ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. వాటర్ హాట్ వాటర్ అమ్మా? నార్మల్ వాటర్. కారం, ఉప్పు అన్నీ కలిపేట ఒకసారి ఇట్లా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటా. చలో కారము, ఉప్పు, పసుపు అవన్నీ వేసి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిసే వరకు మంచిగా కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండి కలుపుకోవాలి. ఏదో ఇంత పెద్ద దాంట్లో చేసుకోవాలనుకోవాలి, మన దగ్గర చిన్నది లేదు కాబట్టి అంటే మంచిగా కలుపు అట్లా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అవునమ్మా కలుపు. నేను నీళ్ళు పోస్తాను కదా. ఇప్పుడు మనము మురుకులు ఇంకా టేస్ట్ అయితే ఇప్పుడు ఒక్క చేత్తో కలుపుతారు కానీ మనం నా బిడ్డ 2 చేతులతో. నా చేతులు చాలా చిన్నగా ఉంటాయి కదా, చిన్నగా నీళ్ళు ఎక్కువైతే ఏం కాదు. పక్కన తేగా అమ్మ, నువ్వు కూడా 2 చేతులు పెట్టావు కదే.
మా చెల్లి అసలు ఎప్పుడు ఏం పని చెయ్యదు, అట్లాంటిది పని చేస్తుంది కదా. ఈ వీడియో మా మరిది చూసి ఆయన రియాక్షన్ ఎట్లుంటుందా అని అట్లా పెట్టినాం అనమాట. ఆయన రియాక్షన్ స్నేహ ఏం చేస్తున్నా? మురుకులు తీసుకున్నా. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ ఈ అమ్మ పడవ, ఓ అమ్మ నాయన బర్నా మాధవరెడ్డి కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేంటా? ఓయమ్మ ఓ నాయన ఏ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నూనె పెట్టి స్టార్ట్ చేసి జబ్ కవర్ తెలుసు. బా ఆయి ఎంత కష్టపడుతున్నావు అమ్మా, మురుకులు చేస్తున్నావా? స్నేహ ఎప్పుడైనా చేసావే పిండి వంటలు? తినడం తప్ప నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను. నూనె హాట్ నూనె. మాది మురుకులది, ఇది సరిగ్గా రావట్లేదని పక్కన వాళ్ళ ఇంట్లో వెళ్ళి అది తీసుకొచ్చాం. చెప్తా నేను, దాంతో ట్రై చేస్తే వచ్చినాయి. అట్లా వేసి చూడాలమ్మా ఫస్ట్. కియాన్ కొంచెం జరగమ్మా, ఆయిల్ హాట్ ఉంది. వేసుకున్నది అందులో వేయాలి. అది నీకు రాదా? డైరెక్ట్ కూడా ఇట్లా వేసుకోవచ్చు కానీ స్టవ్ పెద్దగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. మరి ఎందుకు వేస్తానే? ఈ స్టవ్ కొంచెం పెద్దగా. ఓహో పీట కావాలా నీకు? కొంచెం ఇవే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అయ్యు? ఎందుకు? నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తున్నావు? తినేదే ఉంటుంది. अभी मजा आएगा ना भिड़ो. చూడండి
నేర్చుకో, నువ్వు నేర్చుకుంటావు, నువ్వు నేర్చుకుంటావు. ఇది కూడా నేర్చుకోవాలా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చాయ్లో మురుకులు వేసుకోండి, చాయ్లో మురుకులు వేసుకోండి, చాయ్లో మురుకులు వేసుకోండి. అమ్మ కావాలా? ఏం కావాలి? Hope you all like my video. If you like my video, please do like, share and subscribe to my channel Kirti's World. See you all in my next vlog. Appat varaku take care. Bye bye. Lots of love.